హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం బయట కొబ్బరి నూనె కొంటూ ఉంటాము, కానీ దానిలో చాలా రకాల ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తూ ఉంటారు కదా. అలా కాకుండా ఇంట్లోనే కొబ్బరి నూనెని, ప్యూర్ కొబ్బరి నూనెని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. దానికోసం నేను ఇక్కడ 4 కొబ్బరికాయలను తీసుకొని ఇలా పగలకొట్టి సన్న సన్న ముక్కల్లాగా కట్ చేసుకుంటున్నాను. మీరు ఎన్ని కొబ్బరికాయలైనా తీసుకోండి, మరి 1-2 అయితే ఆయిల్ చాలా తక్కువగా వస్తుంది. కొంచెం ఎక్కువే తీసుకోండి, ఎక్కువ తీసుకుంటేనే మనకు ఆయిల్ అనేది ఎక్కువగా వస్తుంది. నేను తీసుకున్న 4 కొబ్బరికాయలకి నాకైతే 50 గ్రామ్స్ వరకు ఆయిల్ వచ్చిందండి. దాన్ని బట్టి మీకు ఎంత ఆయిల్ కావాలనేది దాని క్వాంటిటీని బట్టి మీరైతే తీసుకోండి. చాలామంది వీడియోస్లో చూపిస్తున్నారు ఒక్క కొబ్బరికాయతోనే చాలా ఆయిల్ వచ్చిందని. అలా అయితే రాలేదు, అదంతా ఫేక్ అన్నమాట. నేను తీసుకున్న దానికైతే నాకు కొంచెమే వచ్చింది, అందుకే చెప్తున్నాను ముందుగా. అయితే కొబ్బరికాయ ముక్కలు ఇలా తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. ముందు వాటర్ ఏమీ యాడ్ చేయకుండా ముందు గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన తర్వాత ఇప్పుడు 1 కప్పుకి 2 కప్పుల నీళ్ళని వేసుకొని మళ్ళీ మెత్తగా నలిగేలాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా గ్రైండ్ చేసుకొని ఒక క్లాత్ తీసుకొని ఒక బౌల్లోకి వడకట్టుకోవాలి. కొబ్బరి పాలు అనేవి మనం ఎంత చిక్కగా తీసుకుంటే అంత కొబ్బరి నూనె ఎక్కువగా వస్తుంది. ఒకవేళ వాటర్ ఎక్కువైనా పర్వాలేదండి, మనకి వాటర్ మళ్ళీ కిందకు వచ్చేసి పోతాయి కాబట్టి వాటర్ ఎక్కువ వేసుకున్నా ఏం ప్రాబ్లం ఏమీ లేదు, అవన్నీ వేస్ట్ అయిపోతాయి అంతే. చూడండి, ఇలా మొత్తం వడకట్టేసుకొని కొబ్బరి పాలను తీసుకోవాలి. 1కి 2 వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది కొలత, కరెక్ట్గా కొబ్బరి పాలు అయితే వస్తాయన్నమాట. ఇలా నేను బౌల్లోకి తీస్తున్నాను కదా, ఈ బౌల్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని డీప్ ఫ్రీజర్లో అయితే 5-6 గంటలు పెట్టుకోండి. నార్మల్ ఫ్రిడ్జ్లో అయితే ఒక 12 అవర్స్ పాటు పెట్టుకున్నారంటే వాటర్ అన్నీ కిందకి వెళ్ళిపోయి కొబ్బరి పాలు అనేవి పైకి వస్తాయి. అప్పుడు కొబ్బరి పాలను తీసుకొని కాచుకోవచ్చు మీరు. లేదు అంటే నేను చూపించే ప్రాసెస్లో చేయండి. నేను చూపించే ప్రాసెస్ అవైలబుల్గా లేని వాళ్ళు అలా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. నేనైతే ఇప్పుడు ఈ కొబ్బరి పాలన్నీ కవర్లో వేసుకుంటున్నానండి. కవర్లో వేసుకొని వేలాడి కట్టాలన్నమాట. కడితే అప్పుడు వాటర్ అనేవి కిందకు వచ్చేస్తాయి, కొబ్బరి పాలు అనేవి పైకి వస్తాయి. చూపిస్తాను ఎలాగో చూడండి. కొబ్బరి పాలు అనేవి ఎంత చిక్కగా ఉన్నాయో. ఇప్పుడు ఈ కొబ్బరి పాలు అన్నిటిని హోల్స్ లేని కవర్ తీసుకొని కవర్ని శుభ్రంగా వాష్ చేసేసుకొని ఈ కొబ్బరి పాలు మొత్తాన్ని కవర్లోకి వేసేసుకోవాలి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కొబ్బరి పాలు మొత్తాన్ని కవర్లోకి వేసేసుకోవాలి. నేను ఎక్కువ తీసుకున్నాను కాబట్టి కొబ్బరి ముక్కలు నేను ఇంకో బ్యాచ్ కూడా గ్రైండ్ చేసుకొని మళ్ళీ కొబ్బరి పాలు తీసుకొని అవి కూడా కవర్లో వేసుకుంటున్నాను. ఇలా మీరు ఎన్ని కొబ్బరికాయలు అయితే తీసుకుంటున్నారో అవన్నీ గ్రైండ్ చేసుకొని ఆ పాలు మొత్తాన్ని ఈ కవర్లోకి యాడ్ చేసుకోండి. మీకు ఒక 1/2 కిలో వరకు కొబ్బరి నూనె కావాలంటే మీరు 10 కొబ్బరికాయలు తీసుకోండి, అప్పుడే 1/2 కిలో నూనె వస్తుంది. నేను తీసుకున్న 4 కాబట్టి నాకు ఒక 50 గ్రామ్స్ వరకు ఆయిల్ అయితే వచ్చింది. చూడండి, ఇలా మిగతా పాలను కూడా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పాలను కూడా నేను కవర్లో వేసేస్తున్నాను. కవర్కి హోల్ లేకుండా చూసుకోవాలండి, లేదంటే మన కష్టం అంతా వృధా అవుతుంది, మొత్తం అన్నీ పోతాయి కదా. ఇప్పుడు దీన్ని మొత్తం గట్టిగా కట్టేసి మూత ఏదైనా హుక్కి తగిలించాలి, వేలాడి తీయాలన్నమాట. మీకు ఇలా హుక్ అవైలబుల్గా లేదు అంటే కిటికీకి కానీ కట్టేయచ్చు దీన్ని. చూసారు కదా, ఇప్పుడు నేను చూపించినప్పుడైతే ఈ పాలన్నీ కలిసిపోయి ఉన్నాయి. నేను ఓవర్ నైట్ వదిలేశాను. 12 అవర్స్ తర్వాత నేను మీకు ఇప్పుడు చూపిస్తాను పాలు నీళ్లు ఎలా వేరయ్యాయి అనేది మీకే కనిపిస్తుంది. చూడండి, 12 అవర్స్ తర్వాత చూపిస్తున్నాను. నీళ్ళన్నీ కిందకు వచ్చేసాయి, కొబ్బరి పాలు అనేవి పైకి వెళ్ళాయి. ఇప్పుడు ఒక సిజర్ తీసుకొని దీనికి కార్నర్లో చిన్న హోల్ చేసుకోవాలి. హోల్ చేయడం వల్ల ఆ వాటర్ అనేవి బయటకు వచ్చేస్తాయి అన్నమాట. కొబ్బరి పాలు అయితే రావండి, వాటర్ మాత్రమే వస్తాయి. చూడండి, నేను చూపిస్తాను. కార్నర్లో చిన్న హోల్ చేస్తే సరిపోతుంది. చూసారు కదా, వీడియోలో నేను సిజర్తో ఒక చిన్న హోల్ చేశాను. వాటర్ అన్ని వేరొక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. మీకు ఆ వాటర్ కూడా చూపిస్తాను. దానిలోకి అయితే కొబ్బరి పాలు అస్సలు కలవండి, ఓన్లీ వాటర్ మాత్రమే ఉంటాయి. చూసారు కదా చక్కగా ఎలా వచ్చేస్తున్నాయో. మొత్తం వాటర్ని వచ్చేసిన తర్వాత ఆ హోల్ని పట్టుకొని మొత్తం వేరే మనం ఏదైతే ఆయిల్ కాచాలనుకుంటున్నామో ఆ కడాయిలోకి యాడ్ చేసుకోవాలి ఈ కొబ్బరి పేస్ట్ని. చూసారు కదా వాటర్ ఎలా వచ్చాయో, ఇందులోకి అసలు కొబ్బరి పాలు రాలేదు. ఇదిగోండి, ఇదైతే కొబ్బరి పేస్ట్ అన్నమాట. చూడండి ఎంత చిక్కగా ఉందో కొబ్బరి పేస్ట్. మనం వాటర్ వేసి గ్రైండ్ చేసాం, వాటర్ అన్ని కిందకి వెళ్ళిపోయాయి కదా, తర్వాత స్వచ్ఛమైన కొబ్బరి పేస్ట్ మాత్రమే మిగిలింది. చూడండి ఎంత ప్యూర్గా ఉందో, క్రీమీగా ఉందన్నమాట. మీరు ఐరన్ కడాయిలో అసలు కాచొద్దండి. నేను ఐరన్ కడాయిలో కాచడం వలన కలర్ చేంజ్ అయిపోయింది, కొబ్బరి వేయగానే నల్లగా అయిపోతుంది అనమాట. మీరు అల్యూమినియం కానీ స్టీల్ కానీ అలాంటి కడాయిల్లో కాచుకోండి.
ఇప్పుడు ఏ కడాయిలో అయితే కాచాలో దానిలోకి ఈ పేస్ట్ మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసి స్టవ్ మీద పెట్టుకొని మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ బాగా కాచుకోవాలి. నాకు ఈ కొబ్బరి నూనె మొత్తం తయారవడానికి ఒక 20 మినిట్స్ వరకు టైం పట్టింది. మనం పెట్టిన తర్వాత ఇది చిటపటలాడుతూ ఉంటుంది, చిందుతూ ఉంటుంది. మూత పెట్టద్దండి, మళ్ళీ వాటర్ పడిపోతాయి కదా. మూత పెట్టకుండానే జాగ్రత్తగా కలుపుకుంటూ కాచుకోవాలి. చూడండి, మీడియం టు లో ఫ్లేమ్ పెడితే ఒక 5 నిమిషాలకి కొంచెం కొంచెం ఆయిల్ అనేది బయటకు వస్తూ ఉంటుంది. మీకు కనిపిస్తుంది కదా, అలా ఆయిల్ బయటకు వస్తున్నప్పుడు అడుగంటుతూ ఉంటుంది. మనం మధ్య మధ్యలో కలుపుకుంటూనే ఉండాలి. 2-3 నిమిషాలకు ఒకసారి కలుపుకుంటూనే ఉండాలండి. దగ్గరే ఉండి బాగా కలుపుకోవాలి, లేదంటే మొత్తం అడుగు పట్టేస్తుంది. మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే చూడండి, ఒక 10 నిమిషాల తర్వాత ఆయిల్ అనేది మొత్తం ఇలా బయటకు వచ్చింది. కలుపుకుంటూనే ఉండాలి. మీకు తెల్లగా కావాలి ఆయిల్ అనుకుంటే ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. లేదు కొంచెం కలర్ కావాలి అంటే ఇంక కొంచెం సేపు స్టవ్ మీదే ఉంచుకోవచ్చు. చూసారు కదా, కొబ్బరి అనేది కలర్ మొత్తం చేంజ్ అయిపోయింది. అదే మీరు ఐరన్ కడాయిలో కాకుండా స్టీల్ కానీ అల్యూమినియం కడాయిలో కానీ వేసి ఉంటే అది గోల్డెన్ కలర్లోకి మారుతుంది అనమాట. మనం నెయ్యి కాచినప్పుడు ఎలా అయితే వస్తుందో ఆ కలర్లో వస్తుంది. నేను ఐరన్ కడాయిలో వేయడం వల్ల నాకు బ్లాక్గా వచ్చింది, కానీ ఆయిల్ అయితే ఏం కలర్ చేంజ్ అవ్వలేదు. చూడండి, ఆయిల్ అయితే చాలా ప్యూర్గా ఉంది. చూసారు కదా, మీకు కావాలి అనుకుంటే ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. నేను కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఉంచాను. నేను ఏ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేశాను అనేది మీకు చూపిస్తాను. చూసారు కదా, ఆయిల్ అంతా చక్కగా పైకి వచ్చేసింది. ఈ కొబ్బరి అనేది మాడిపోతూ ఉందన్నమాట. లాస్ట్కి ఇదిగో చూడండి, నేనైతే ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేశాను. కొబ్బరి మొత్తం కలర్ చేంజ్ అయిందనమాట. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది. ఆ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు దీన్ని శుభ్రంగా చల్లారి పెట్టేసిన తర్వాత ఒక స్టెయినర్ తీసుకొని ఒక బౌల్లోకి వడకట్టుకోవాలి. చల్లారేసరికి ఇంకో కొంచెం కలర్ మారుతుందండి ఆ హీట్కి. చూసారు కదా ఏ కలర్ వచ్చిందో. నాకైతే అంతేనండి, ఎటువంటి ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయకుండా మనం ఇంట్లోనే స్వచ్ఛమైన నూనెని తయారు చేసుకున్నాము. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, నాకు 50 గ్రామ్స్ వరకు ఆయిల్ వచ్చింది. నేను తర్వాత బాటిల్లో వేసి కూడా చూపిస్తాను ఎంత వచ్చిందనేది, మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఈ పీసెస్ని మీరు ఒక క్లాత్లో వేసి కూడా వడకట్టచ్చండి చల్లారిపోయిన తర్వాత. కానీ ఆయిల్ ఏమీ ఉండదు వాటిలో, ఆల్రెడీ వచ్చేస్తుంది కిందకి. చూడండి, కొబ్బరి నూనె అయితే ఏ కలర్లో ఉందో, ప్యూర్ కోకోనట్ ఆయిల్ అన్నమాట. మరి తప్పకుండా మీరందరూ కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.